మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నానండి. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పై వాక్యానికి అర్థం నేను మీకు బోధిస్తానండి. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులే యుందురు. ఈ వాక్యానికి అర్థం ఏంటంటేనండి, మనము దేవుని ఆత్మచేత నడిపింపబడాలి. మనం పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తారండి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం కలిగి ఉండాలంటే మనము క్రీస్తును విశ్వసించాలి, మారు మనసు పొందాలి, మన పాపాలని దేవుని యొద్ద ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో మనం బ్యాప్టిజం తీసుకొని పవిత్రంగా పరిశుద్ధంగా దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలండి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తారు. దేవుని ఆత్మచేత నింపబడటం అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం కలిగి ఉండటం అండి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం కలిగి ఉండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో మనం జీవిస్తే దేవుడు మనల్ని కుమారుల కింద కుమార్తెల కింద అంగీకరిస్తారు. పరలోక రాజ్య వారసుల కింద మనల్ని తీర్చిదిద్దుతారండి.